హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు రాగి ముద్ద మసాలా చికెన్ కర్రీ వండుతున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు వేయాలండి. నేను 2 గ్లాసుల బియ్యం వేసుకున్నాను. 8 గ్లాసుల వాటర్ వేసాను. రాగి ముద్దకి 4 గ్లాసులు వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క గ్లాస్కి వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం వేస్తే 4 గ్లాసుల వాటర్. కొబ్బరి పొడి అండి, కొబ్బరి ముక్కలు వేస్తే బాగుంటుంది, కానీ ప్రస్తుతానికి నేను కొబ్బరి పొడి వేసాను. ఇప్పుడు 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, చిన్న స్పూన్లు అండి ఇవి. 2 చిన్న స్పూన్ ఉంది. ఇది కూడా మనం రాగి ముద్దలో వేసుకుంటాం కాబట్టి ఇదే చెంచాతో ఒక చెంచా వేసుకుంటాం రాగి ముద్దలో. అందుకోసం ఇందులో 2 స్పూన్ల కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు. ఎవరెస్ట్ గరం మసాలా అండి, ఇది కూడా కొంచెం వేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి, ఒక స్పూన్ వేసుకుందాం. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుందామండి. ఒక చేతితో వేయడానికి రావట్లేదు. చూడండి, ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు, అన్ని ధనియాలు, ఎండుమిరపకాయలు ఇలా అన్నీ వేసి చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే అన్ని పొడులు వేసాను. నెక్స్ట్ టైం మటన్ మసాలా కర్రీ చేసినప్పుడు మీకు చూపిస్తాను. మొత్తం కొబ్బరి, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ అన్నీ మిక్సీ పట్టి వేసి చూపిస్తాను. కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ కూడా వేసుకోవాలండి, కొంచెం మెత్తగా మెదగాలి కదా. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఒక ఉల్లిపాయ, కరివేపాకు, 3 పచ్చిమిర్చి, 4 చిన్న టమోటాలండి కట్ చేసి పెట్టుకోవాలి. అన్నం ఉడుకుతుంది చూడండి రాగి ముద్దకి. మీద మీద నొరుగు తీసేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉడికేటప్పుడు అన్నంలో. ఉప్పు వేసి బాగా కలుపుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. అన్నం 50% ఉడికిపోయింది, ఇంకా కొంచెం మెత్తగా ఉడకాలి. మొత్తం పొంగుతుందండి మూత మొత్తం మూసి పెడితే, అందుకోసం కొంచెం సందు ఉండేలాగా పెట్టుకోవాలి. చూడండి, టమోటాలు, కరివేపాకు, మిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, దగ్గరికి అయింది కదా. ఇంకొంచెం దగ్గరికి అయినాక రాగి పిండి వేసుకోవాలి ఇందులో. తెలంగాణ తైదలు అంటారు, మేము రాగులు అంటాం. రాగులు పట్టించిన పిండి ఇందులో వేసుకోవాలి, రాగి పిండి. చూడండి, దగ్గరికి అయింది కదా. ఇప్పుడు రాగి పిండి వేసుకుంటున్నాం. ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే ఎర్రగా ఉంటుంది, కొంచెం తక్కువగా వేసుకుంటే తెల్లగా ఉంటుంది రాగి ముద్ద. చూడడానికి తినడానికి నచ్చుతుంది, అందుకని మేము కొంచెం తక్కువగా వేసుకుంటాం. చూడండి, 3/4 కిలో చికెను. వాటర్ పోసి మంచిగా కడుక్కోవాలి. కొంచెం అడుగు మాడకుండా మధ్యలో కొంచెం అలా చూసుకోవాలండి, కలుపుకోవాలి అడుగున. చూడండి, ఆయిల్ కొంచెం వేసుకోవాలి చికెన్లోకి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
కరివేపాకు కూడా వేస్తున్నాను. చికెన్ వేసుకోవాలండి, కడుక్కున్న చికెను. కొంచెం బాగా కలుపుకోవాలండి. కొంచెం మగ్గాక కలిపి చూడండి ఉడికిపోయింది. రాగి సంగటికి రాగి పిండి వేసి ఒక 10 నిమిషాలు అలా చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఎందుకంటే రాగి పిండి కూడా ఉడకాలి కదా. బాగా పిండి అంతా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కావాలంటే రాగి పిండి వేయకముందుకే ఉప్పు వేస్తాం కదండి, అప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంకా స్మూత్గా వస్తుంది. అయినా ఇట్లా కూడా స్మూత్గానే ఉంటుంది, ఒక్కొక్కరు చేసే విధానం బట్టి ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుంటాను కాబట్టి బాగా మెత్తగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా నమలే అవసరం ఉండదన్నమాట, జారమింగొచ్చు, అంత మెత్తగా ఉంటుంది. మన ఉప్మా టైప్లో బాగుంటుంది. చూడండి బాగా మెత్తగా ఉంది. ఇంకా కొంచెం గట్టిగా ఉంటే ముద్దలు రౌండ్గా వస్తాయి, కానీ తినడానికి గట్టిగా ఉంటే అంత బాగోదు. అందరు చూపిస్తుంటారు కదా గట్టిగా ముద్దలు ఉన్నట్టు, అలా ఉంటే చల్లగా అయినాక ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇలానే చేసుకోవాలి, చాలా బాగుంటుంది. అప్పుడు కొంచెం చల్లగా అయినా కూడా ఎక్కువ గట్టిపడదు. టమోటా ముక్కలు వేసుకోవాలండి చికెన్లో మగ్గినాక. వేసి అంతా ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఇది చిన్న మంట మీద దమ్ములాగా మనం అన్నం వంపాక దమ్ము పెడతాం కదా, అలాగ చిన్న మంట మీద పెట్టి కలిపిన తర్వాత కూడా రాగి ముద్ద మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఒక 5-10 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి చిన్న మంట మీద రాగి సంగటి. చికెన్లో మసాలా గ్రేవీ మిక్సీలో పట్టుకున్నాం కదా అండి, అది మొత్తం చికెన్లో వేసేసి కలుపుకోవాలి. కొంచెం మెత్తగా ఉడకాలని చికెన్ ముక్కలు కొంచెం నేను కుక్కర్లో పెట్టాను. 3 విజిల్స్ 2 విజిల్స్ అలా పెట్టుకుంటాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి, గ్రేవీ ఉండాలి కదా ఉడకడానికి. గ్రేవీ కోసమని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కలిపి మూత పెట్టుకొని 3 విజిల్లో 2 విజిల్లో వచ్చేలాగా పెట్టుకోవాలి. నేనైతే 3 విజిల్లు పెట్టుకుంటున్నాను. చూడండి చిన్న మంట మీద 5-10 నిమిషాలు మళ్ళీ ఉడికించాం కదా, అంతా బాగా కలిపి ఉండలు లేకుండా, చూడండి ఉండలు లేకుండా ఎంత మంచిగా వచ్చిందో. బంద్ చేసుకుందాం. చూడండి రాగి ముద్దలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను, కానీ నేను స్టాండ్ పెట్టలేదు, మామూలుగా కింద పెట్టి కెమెరా అలా పెట్టి చేస్తున్నాను. చీకటిగా ఉంది. అక్కడ చూడండి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను, చూడండి చేయద్దుకుంటూ. హాట్ బాక్స్లో కొంచెం సందు ఉండేలాగా ఒక ప్లేట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం రాగి ముద్దలు చేసి హాట్ బాక్స్లో పెట్టుకుంటాం కదా, వేడి మీద మూత పెట్టినప్పుడు ఆవిరి వచ్చేసి వాటర్ అన్నీ వస్తాయి కదా, వాటర్ అన్నీ రాగి ముద్దల కింద వస్తాయి అన్నమాట ప్లేట్ వేసుకోకపోతే. అలా ప్లేట్ వేసుకున్నాం అనుకోండి, మనం చేసిన రాగి ముద్దలు ఆ ప్లేట్లో పెట్టేసామనుకో, ఎక్స్ట్రా వచ్చిన వాటర్ అంతా హాట్ బాక్స్లో లోపలికి పోకోకుండా, ఆ ప్లేట్ లోపలికి పోకోకుండా సైడ్ల నుంచి ప్లేట్ కిందికి వెళ్ళిపోతుంది. కొంచెం ఇది ఎందుకో వాయిస్ మధ్యలో ఆగిపోయి వచ్చింది ఇచ్చేటప్పుడు, అందుకే కొంచెం ఇక్కడ వాయిస్ కొంచెం తేడాగా వచ్చి ఉంటుంది, సారీ ఏమనుకోకండి.
ఆ ప్లేట్లో పెట్టుకోవాలండి ఈ రాగి ముద్దలు. అప్పుడు ఎక్స్ట్రా ఆవిరితో వచ్చిన వాటర్ అంతా ప్లేట్ కిందకి వెళ్ళిపోయి మనకు ముద్దలకి వాటర్ అంతా లేకుండా తడిగా లేకుండా పర్ఫెక్ట్గా మంచిగా ఉంటాయి. 4-5 గంటలు వేడిగా ఉంటుంది హాట్ బాక్స్లో పెట్టుకున్నామంటే చేసి. అప్పుడు చేసుకున్న రాగి ముద్దలాగే బాగుంటుందన్నమాట. అలా పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి ఈజీలో వస్తుంది. ఇలా రాగి ముద్దలు చేసి పెట్టుకోవాలి. ఇవి బయట ఇప్పుడు తింటామని ఇందులో వేసాము. తర్వాత కోసం ఎక్స్ట్రా ఉన్నవి హాట్ బాక్స్లో పెట్టేశాను. చూడండి ఇంకొంచెం వాటర్ ఉంది చికెన్లో. ఇది కొంచెం మూత తీసి ఉడికించుకుందామండి పొయ్యి మీద పెట్టి. కొంచెం వాటర్గా ఉంది.